రైట్ అండి. నెక్స్ట్ కాలర్ డల్లాస్ నుంచి మొహమ్మద్ రఫీ గారు వీడియో కాల్లో రెడీగా ఉన్నారండి. మొహమ్మద్ గారు మాట్లాడండి. నమస్తే సార్. థ్యాంక్ యూ వారధి టీవీ9 గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నాగార్జున గారు, నాకు ఒక 2 విషయాల్లో క్లారిటీ కావాలండి. ఫస్ట్ విషయం ఏమంటే, ఆ, మనకు ప్రత్యేక హోదా, పోలవరం సంబంధించినటువంటి నిధులు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఈ 3 గురించి ఇంకా రాబోయే వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఏమైనా ప్రస్తావిస్తారా, లేకపోతే గతంలో ఒక 5 సంవత్సరాలు చేసినటువంటి ప్రయత్నాలే మళ్ళా కొనసాగిస్తాము అని చెప్పబోతున్నారా? అదొక విషయము. రెండో విషయం ఏమంటే, గత 5 ఏళ్లలో మన వైసీపీ ప్రభుత్వము బీజేపీకి పార్లమెంట్ లెవెల్లో చాలా సపోర్ట్ చేసింది అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాళ్ళు అంశాల వారీగా మద్దతు ఇస్తూ పోయారు. కానీ మైనారిటీలో ఒక అభద్రతా భావం ఏమంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అది ఒక మెయిన్ క్రైటీరియాగా ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో మన సంప్రదింపులు ఎలా ఉండబోతున్నాయి, మైనార్టీలకు మీరు ఇచ్చే భరోసా ఏముంటుంది? రెండేనండి, గురించి కొంచెం క్లారిటీ కావాలండి. రైట్ నాగార్జున గారు. మహమ్మద్ గారు, మీరు అడిగినటువంటి 2 క్వశ్చన్లకి సమాధానం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య 3,97,128. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6,38,087 ఉద్యోగాలు ఇచ్చారు. దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ మీకు చెప్తామనండి. ఇందులో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య 2,21,003, కాంట్రాక్ట్ ఉద్యోగులు 43,923, అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,121. ఈ 3 కేటగిరీస్ని కల్పిస్తే 6,38,087 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసింది. దీంతోపాటు మరొక గ్రూప్ 1 నోటిఫికేషను, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా జరిగింది. ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినాయి. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండవ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంది. దీంతోపాటు మీకు డిపార్ట్మెంట్ వైజ్గా అగ్రికల్చర్ సహకారం రెగ్యులర్గా ఎన్ని వచ్చినాయి, తర్వాత పశుసంవర్ధక ఎన్ని వచ్చినాయి, బీసీ సంక్షేమం ఎన్ని వచ్చింది, సివిల్ సప్లై వచ్చింది, దాంట్లో సబ్ కేటగిరీలుగా ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి అనేది కూడా మీకు చెప్తాం. దాంతోపాటు కేంద్ర గణాంకాలకు సంబంధించి వారు పార్లమెంట్లో ఇచ్చినటువంటి లెక్క ప్రకారం సుమారు 16,78,000 ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో వచ్చింది అని చెప్పి రాజ్యసభలో ఉపాధి కల్పన శాఖ మంత్రి డిసెంబర్ 21, 2023 తేదీన తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతోపాటు మీరు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మహమ్మద్ గారు, మీకు మరొకసారి చెబుతా వినండి. భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పెట్టినటువంటి అన్ని బిల్లులకి మద్దతు ఇవ్వరా? India's ever-evolving urban landscape is witnessing a new revolution. And this one comes on 4 wheels. The affluence has been growing. Cars are becoming more a reflection of what you are. Nobody's talking about hatchbacks. Now what next? The next is the SUV. The contribution of SUVs is close to 55-60% of the automobile sales these days. Is that even manufacturers like to sell SUVs? So, how did a nation obsessed with fuel economy come to love heavy gas guzzling sports utility vehicles? Let's look at how India fell in love with the SUV. This and more. Streaming on News 9 Plus. ఏదైనా ఒక లోకల్ పార్టీకి లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి నేషనల్ లెవెల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి సంగతుల్లో
సమర్శించి ఆమోదయోగ్యమైనటువంటి వాటికే బిల్లు చేసింది. కానీ యూసీసీకి కానీ లేకపోతే మిగతా ఇష్యూలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మద్దతు తెలపలా. ఇదే విషయాన్ని మొన్న ఒక ప్రైవేటు మీడియా ఛానల్ ఇండియా టుడే కాంక్లేవ్లో అమిత్ షా గారు కూడా అదే చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏ విషయంలో అన్ని రకాలైనటువంటి మద్దతు లేదు, నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించే మద్దతు ఉంది. దాంతోపాటు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ముస్లింలలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల్లో కానీ క్రిస్టియన్స్లో కానీ ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు, హిందూ మత పెద్దలు అందరితో కూర్చొని ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్లో అంటే పర్సనల్ లాకు సంబంధించినటువంటి ఏ చట్టాల్లో మార్పులు చేర్పులు తీసుకురావాలన్నా దాంట్లో ప్రభుత్వాలు నేరుగా ఇన్వాల్వ్ కాకుండా దానికి సంబంధించినటువంటి పర్సనల్ లా బోర్డులు అంటే ముస్లిం లా బోర్డులు కానీ లేకపోతే మిగతా వారికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి బోర్డుల ద్వారానే ఏదైనా ఒక రీఫార్మ్స్ జరగాలంటే జరగాలే. కానీ కేంద్ర ప్రభుత్వమే నేరుగా వ్యక్తిగత విషయాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు తెలపదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెబుతున్నారు, ఇప్పుడు మేము ఇట్లానే చెబుతున్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన చట్ట హామీలు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థల విభజన, రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి వైశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇష్యూలో కూడా నేను TV9 వారధి వేదికగా నేను చెప్పడం కాదు, విశాఖపట్నానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైగా భారతదేశం మొత్తం చూస్తుండగానే జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదగా ఉండి భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజకీయానికి మించినటువంటి సంబంధం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం మాత్రమే. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్పితే మిగతా ఏ రకమైన ప్రయోజనాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు, మాకు రావాల్సినటువంటి వెనకబడి జిల్లాలకు సంబంధించినటువంటి స్పెషల్ ప్యాకేజు, దాంతోపాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్నోసార్లు మీ దృష్టికి మా సమస్యలు తీసుకొచ్చాం. కొన్ని వాటిల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు జరిగినా కొన్ని వాటిల్లో ఇంకా సరైనటువంటి స్పందన మీ నుంచి రాలేదు. కాబట్టి అన్ని రకాలైనటువంటి మెరుగైన స్పందన మీ నుంచి రావాలని నరేంద్ర మోడీ గారి సమక్షంలో తెలుగు ప్రజలందరూ చూస్తున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు మహమ్మద్ గారు మీరు అడగాల్సిన ప్రశ్న ఎవరిని అడగాలంటే తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఇద్దరిని భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నప్పుడు అడగాలి. ప్రత్యేక హోదా రావాల్సిందేంది, దీనికి రావాల్సిందేంది. మరొకటి కూడా మీకు చెప్తున్నాం, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అన్ని రాజ్యాంగ సభ వేదికల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తింది. ముఖ్యమంత్రుల సమావేశంలో గొంతింది. సదరన్ స్టేట్స్ ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పటిదాకా 5 ఏళ్లలో జరిగినటువంటి ప్రతి సర్వసభ్య సమావేశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. దాంతోపాటు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. దీంతోపాటు ఎన్నో రకాలైనటువంటి విషయంలో మార్గాని భరత్ కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మిగతా పార్టీలో మారేటువంటి వారి చేత కూడా ప్రత్యేక హోదా రావాల్సినటువంటి అంశాల మీద లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గలమెత్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక పొలిటికల్ మోటో ప్రకారం రాజకీయ చైతన్యంతో పాటు పొలిటికల్ ప్రెషర్ ఉన్న రోజే కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా ఇస్తుంది. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, ఇది ఆరంభమైనటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించే వరకు ముందుకు తీసుకువెళ్తుందని మరొకసారి వారధి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీకు తెలియజేస్తున్నాను.